వామ్మో, ఆ తిట్లేంది, ఆ చెప్పులేంది, ఆ వార్నింగ్ లేంది మామూలుగా లేవబ్బా. మొత్తం చూపిస్తాం కానీ ఫస్ట్ హెడ్లైన్స్. తెలంగాణ గుర్తుల్లో మార్పు, మస్తున్నది అందశ్రీ కూర్పు. నీళ్ల మీద ముదిరిన లొల్లి, ఇంకెట్లుంటదో పో అసెంబ్లీ. చెప్పులు తీసిన లీడర్లు, సాల్తలేవేమో నోర్లు. ఇండ్ల నడుమ వెట్టిరట వైన్సు, ఆడోళ్లకు పెద్ద న్యూసెన్సు. దంచుతాయట ఎండలు, తీసుకోర్రి జర జాగ్రత్తలు. తెలంగాణలో జిల్లాలెన్ని? 33. తెలంగాణ రాష్ట్ర పక్షేది? పాలపిట్ట. తెలంగాణ పువ్వేది? తంగేడు. తెలంగాణ రాష్ట్ర చెట్టు జమ్మి చెట్టు. తెలంగాణ పండు మామిడి. తెలంగాణ జంతువు జింక. తెలంగాణ చాప కొర్రమట్ట. తెలంగాణ ఆట కబడ్డీ. 9.5 ఏండ్ల సంధి ఇవన్నీ చెప్పుకుంటున్నాం, అక్కెరున్న కాడ రాసుకుంటున్నాం. కానీ తెలంగాణ రాష్ట్ర గీతమే లేకుండే, మన రాష్ట్రం పుట్టినాడు మన పాట పాడుకునే భాగ్యం లేకపాయే అని ఇన్నేండ్లు బాధపడ్డోళ్ళ మనసు తుర్తైనట్టేగా. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, తోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తెలంగాణ రాష్ట్రం వచ్చిన 10 ఏళ్లకు తెలంగాణ రాష్ట్ర గీతం వాడుకునే భాగ్యం వచ్చింది. అందశ్రీ అన్న రాసిన పాటనే రాష్ట్ర గీతం అని డిసైడ్ చేసింది సర్కారు. జయ జయ హే తెలంగాణ జనని జయ కేతనం, ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం. తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, పద పదాల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఉద్యమం జోరుగా సాగుతున్నప్పుడు మీటింగ్లైనా దీక్షలైనా నిరసనలైనా ఈ పాటతోటే చాలా అవుతుండే. ఆఖరికి స్కూళ్లలో కూడా ఇదే ప్రార్థన గీతం అయింది పిల్లలకు. అప్పటి 10 జిల్లాల గొప్పతనము, మన వీరులను, మన చరిత్రను యాద్ చేసుకుంటా గొప్పగా రాసిండు. ఇప్పుడు 33 జిల్లాలైనాయి కాబట్టి దానికి తగ్గట్టు మార్చిండు అన్ననే. 33 జిల్లాలు మీకున్న రోగం దానికెందుకు తెస్తారయ్యా? పదపదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం. జై తెలంగాణ, జై జై తెలంగాణ అని చెప్పిన. మరి ఏమైందో ఏమో, తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఈ పాటను పక్కకు పెట్టిరు, ఇంకేం పాట రాపియలేదు. అందశ్రీ, నువ్వు ఏదో తెలంగాణ మీద ఉండే ఒక గొప్ప భావంతో రాష్ట్రం, దానికి కొద్దిగా మార్పు చేస్తా. నేను రాత్రి 3 అయింది కానీ దొరకలేదు. నేను పోయి పొద్దున్న లేచి బాత్రూమ్ లో పోయి గడ్డం తీసుకుంటున్నాను. టక్కన ఫ్లాష్ వచ్చింది, ఇది కలుస్తుంది అనుకుని. మళ్ళీ మర్చిపోతారా అని చెప్పి ఆ బ్లేడ్ ఆడ పెట్టి మళ్ళీ ఉరికెచ్చి పెన్ను బట్టి అది రాసి పేపర్ మీద పెట్టి మళ్ళీ పోయింది. ఆయన ఒక్కడ అవమానించుండు జయ జయ తెలంగాణ గీతాన్ని. నా జాతి అవమానం గించలే, నా జాతి ఆ గీతాన్ని తన అధికారం మీద కూడా 10 ఏళ్ళు శివతాండవము చేసింది. నా జాతి గన్న గీతం అది, నా జాతికి ప్రభాత గీతం అది. తెలంగాణ కొట్లాటప్పుడు బండ్ల మీద, బస్సుల మీద, బోర్డుల మీద ఏడ ఏపీ అక్షరాలకు పడినా దూడిపేసి టీజీ అని రాసేది. కానీ రాష్ట్రం వచ్చినాక టీజీకి బదులు టీఎస్ అని పెట్టింది బీఆర్ఎస్ సర్కారు. లేలే, అప్పటి టీజీఏ ఉండాలని కాంగ్రెస్ గవర్నమెంట్ రూల్స్ మార్చింది. అందరి నెంబర్ ప్లేట్లు మార్చుకోవాలనో లేకుంటే కొత్తగా వచ్చే బండ్లకే పెట్టాలనో ఇంకా డిసైడ్ కాలేదు. టీజీ అని కేంద్ర ప్రభుత్వం గెజిట్ ఇస్తే టీఎస్ అని పెట్టారు, ఎందుకంటే దాంట్లో వారి పార్టీకి సంబంధించిన చిహ్నం కనబడాలి అని అనే ఉద్దేశం. తెలంగాణ తల్లి రూపం కూడా మారుస్తారట. అప్పట్లో ఎన్నో తీర్లు తయారు చేసిన బంగారి నగలు, కిరీటాలు, వడ్డానాలతో ఉండే గీబొమ్మనే ఓకే చేసిండు కేసీఆర్ సారు. ఇట్లా కాకుండా ఊళ్ళలో అమ్మలుండే తట్టు ఎక్కిస్తారట కొత్త తల్లి రూపాన్ని. ఒక వ్యక్తిని ఊహించుకునే విధంగా తెలంగాణ తల్లి ఉండేది. అట్లనే తెలంగాణ లోగో కూడా మారబోతున్నది. మీద 3 సింహాలు, కింద కాకతీయ తోరణము, లోపల చార్మినారు, చుట్టూరా తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూలా తెలంగాణ సర్కార్ అని ఉంటది. కొత్తది గిట్లుంటదట. రాచరిక పాలన గుర్తు లేకుండా మన ప్రాంతం ప్రజల ప్రతిబింబించే కొత్త చిహ్నం రూపకల్పన చేయాలని మాత్రం ఆగమాగం 10 జిల్లాలను 33 జిల్లాలు చేసిరు. కరెక్ట్ గా లేవు, మారుస్తారనే ప్రచారం కూడా నడవబట్టి మా గవర్నమెంట్ వస్తే తెలంగాణ జెండాను తయారు చేస్తామని రేవంత్ రెడ్డి సార్ అప్పట్లో చెప్పిండు కాబట్టి అది కూడా వస్తుండొచ్చు. ఏ ముచ్చటెట్లున్నా 10 ఏళ్ల తర్వాత తెలంగాణ రాష్ట్ర గీతం వచ్చినందుకు సంబరపడవలసిన ముచ్చటే. బడుల గుడులతో పల్లెల వడలు పులకరించాలి, విరిచే జన విజ్ఞానం నీ కీర్తిని పెంచాలి. తడపడకుండా జగాన తల ఎత్తుకోని బ్రతుక ఒక జాతిగా నీ సంతతి ఓయమ్మ వెలగాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. అరే
ఇదేందబ్బా ఇద్దరు కాగితాలు చూపిస్తారు, ఇద్దరు చెప్పింది రైటే అంటారు. అట్లాని అవి ఎవ్వలకాలు తయారు చేసిన పేపర్లా అంటే సర్కారీ గదేనుల్లా కృష్ణానది మీద ప్రాజెక్టులు ఉన్నాయి కదా, వాటి మీద పెత్తనం సెంటర్ వాళ్ళకు పోయిందట. మీరే చేసిండ్రంటే మీరే చేసిండ్రని కొత్త గవర్నమెంటు పాత గవర్నమెంటు తగ్గఫర్ కొట్లాడుతున్నాయి. 10 ఏళ్లలో కేసీఆర్ గారి ప్రభుత్వం కేఆర్ఎంబికి ప్రాజెక్టులు అప్పచెప్పలేదు. కానీ వచ్చిన 2 నెలల్లోనే మీరు అవగాహన రైత్యంతో తొందరపాటుతో మీరు ఇలా మన తెలంగాణ ప్రాజెక్టులను ఢిల్లీ చేతిలో పెట్టి అడుక్క తినే పరిస్థితి తెచ్చినారు. తెలంగాణ రాష్ట్రానికి నీటి కేటాయింపుల్లో మోసం, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఒప్పుకుంది వాళ్ళు. మరి ఈ రోజు ఏదో ఒక తప్పుడు ప్రచారం, జనంలో ఒక అబద్ధపు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్న విషయం. 16వ కేఆర్ఎంబి మీటింగ్లో తెలంగాణ ప్రభుత్వం ఒప్పుకున్నదని ఎక్కడ చెప్పలే. ఇందులో ఆంధ్రప్రదేశ్ ఒప్పుకున్నది, తెలంగాణ ప్రభుత్వం యొక్క నిర్ణయం ఇంకా పెండింగ్లో ఉంది అనేటువంటి విషయాన్ని ఈ ప్రాజెక్టులు అప్పచెప్పడానికి ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వమే ఒప్పుకుంది, మినిట్స్ లో రికార్డ్ అయింది. మీరు ప్రాజెక్టులు అప్పచెప్పిందే నిజం కాకపోతే ఉద్యోగులు ఇచ్చే ప్రస్తావన ఎందుకు వస్తుంది? దిస్ ఇస్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్. 200 కోట్లు కేఆర్ఎంబికి కేటాయిస్తున్నాం అని చెప్పి ఈ బడ్జెట్ డాక్యుమెంట్ లో ఉంది. రాయలసీమ లిఫ్ట్ను ఆపిందే మేము కదా. ఈరోజు గ్రీన్ ట్రిబ్యునల్కి వెళ్ళి ఇలా స్టే తెచ్చింది ఎవరు? కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కలిసి ఏకాంత చర్చల్లో కుట్ర చేసి ఆ నీళ్లు మనకు రాకుండా చేసి. నాగార్జున సాగర్ ఎవరి పహారాలు ఉంది బైసాబ్? సిఆర్పిఎఫ్ పహారాలో ఉంది. మీ ప్రభుత్వం వచ్చి 2 నెలలు అయింది. నువ్వు వెంటనే దాన్ని తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోకి తేవద్దాను. పోలింగ్ జరిగేటప్పుడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉంటాడు. తెలంగాణలో ఓటింగ్ ప్రభావితం చేయడానికి కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి చేసిన కాన్స్పిరసీ అది. ఈ వార్త చూపియాలనా వద్దా? చూపించుడు కరెక్టేనా? ఇంకో 4 నేర్చుకుంటే ఎట్లా? ఒకళ్ళ చూపియకుంటే వీళ్ళకి వార్త తెలియనట్టుంది అనుకునే డేంజర్ ఉంది. వద్దు వద్దని మేము ఎంత ఆపినా ఇసొంటి వార్తల మీదనే బతికేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. తప్పేతట్టు లేదని తీన్మార్లకు తీసుకొచ్చినాం. చూసినాక మీరేమంటారో మీ ఇష్టం. మరి మా నోటితోటి మేము చెప్పతట్టు లేదు కానీ జర మీరే ఇనోన్రి. అరే నా కొడుక, మేము కూడా చెప్పు తీసుకొని చూపిస్తాం. నా కొడుక ఎవడనుకున్నావు? దొంగ నా కొడుక, చెప్పు తీసుకొని తంతావు నా కొడుక. నీకు తెలంగాణ ఉద్యమంలో ఉస్మాన్ యూనివర్సిటీలో చాలా మందిని చంపినావు బిడ్డ. ఆయన చెన్నూరు రోడ్డిన బాల్కసుమను, ఈయన కాంగ్రెస్ లీడర్ చారగొండ వెంకటేష్. మా లీడర్ అంత మాట అంటావా, మా లీడర్ ఇంత మాట అంటావా అని చెప్పులు తీసిరు సాప్సీదా. రా చూసుకుందాం నా కొడుక. ఏడుకొస్తాం? అమరవీరుల స్తూపం దగ్గరకు వస్తావా? రా కొడుక, మేము రేపు వస్తాం. మేము దళితులమే కొడుక. చెప్పు తీసుకొని మూతి పనులు వలగొడతాం నా కొడుక. 2 పార్టీల కార్యకర్తలు దిష్టి బొమ్మలు గాలబెట్టుడు, నిరసనలు చేసుడు జోరుగా నడుస్తున్నాయి. కానీ రాజకీయంలో ఇంత గొప్ప భాషను సురువు చేసిందే గౌరవ కేసీఆర్ గారా. ఎంత తిడితే అంత గొప్ప లీడర్ అని ఫీల్ అయ్యి. మరి అప్పుడు కిషన్ రెడ్డి గారికి కేసీఆరే అన్నాడు, రెండా మంత్రి కేంద్ర మంత్రులందరినీ కూడా దద్దమ్మలు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకుల పైన, ముఖ్యమంత్రి పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తుంటే నిజంగానే టీఆర్ఎస్లో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో కనబడుతుంది. తిట్టుకు తిట్టుడు, చెప్పుకు చెప్పు. ఈడికి ఆగుతుందో లేకుంటే ఇంకింత తిట్టుకునే కాడిపోతుందో పో. మీరు తిట్టిన తిట్లకు, మీరు చేసిన తప్పులకు 4 కోట్ల మంది ప్రజలు వాళ్ళ చెప్పులతో మీ చెంపలు వాయించినా కూడా మీకు సిగ్గులజ్జ రాదని తెలిసిపోయింది. ఎక్కువ తక్కువ చేస్తే తాట తీసుడు తప్పదనేది మీరు గుర్తుపెట్టుకోండి. ఏ యూట్యూబ్ ఛానల్ లేకనే ఓడిపోయినామబ్బా. మేమే గెలిచేటోళ్ళం కానీ పబ్లిక్ కన్ఫ్యూజ్ అయి కాంగ్రెస్ను గెలిపించిండ్రు. అమలు చేయలేని హామీలు ఇచ్చినందుకే పవర్లోకి వచ్చిండ్రు అని గులాబీ పెద్దలు దినాం చెప్తున్నమాట. అంతేగాని ఇచ్చిన హామీలు అమల్లో పెట్టలే, పబ్లిక్ కోరుకున్నట్లు ఏలలే అని అయితే చెప్తలేరబ్బా. ఇవ్వే కాదుల్లో ఇంకో పెద్ద కారణం సుతున్నదట. కరీంనగర్ పార్లమెంట్ ఎలక్షన్ల పతార చూపియాలని రేకొర్తుల మీటింగ్ పెడితే స్టేజ్ మీద ఉన్నోళ్ళంతా పార్టీ గొప్పతనం సాటింపేస్తుంటే ముంగటున్న ఈ కార్యకర్తలు వేసిండు. కార్యకర్తకు విలువ లేదు, కార్యకర్తను పట్టించుకున్న నాయకులు లేడు. ప్రతిదీ కూడా కార్యకర్త నిర్లక్ష్యం వల్లనే మొన్న ఓటమి చెందింది. ఇక ఉన్న కార్యకర్తలు కూడా ఎవరు కూడా భయపడే అవసరం లేదు. వాజీవే అనుకుంటే వెనకకెళ్ళి అందరు సపోర్ట్ చేసిండ్రు. నేను ఉద్యమం చేస్తా, నాకు విలువ లేదు. ఓని చోకుగాళ్లకు, చెంచగాళ్లకు విలువిచ్చిరు. ఏ పోనీ అని కడుమ లూకుంస్తా అంటే వాళ్ళ మీదకి సుత మరల పడ్డాడు అన్న. ప్రతి కార్యకర్తను గుర్తుపెట్టుకో,
బరాబర్ ఎలక్షన్ కడుపులున్న బాధ అంతగా అక్కినాక ఈ కాంచట్ల గానీయమని మాటిచ్చిండ్రు పెద్దలు. ఇక వరంగల్ బీఆర్ఎస్ కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ కార్ దిగుడు ఖాయమైంది. పాత మంత్రి ప్రణయ్ భాస్కర్ కొడుకు ఈయనే. మొన్న ఓడిన వినయ్ భాస్కర్ బాబాయ్ అన్నట్టు. పార్టీ కోసం మస్తు కష్టపడ్డా మా బాబాయ్ మీదికి రాణిస్తలేడని గుస్సా మీద ఉన్నాడు. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను, ఏం చేసినా కూడా, కానీ ఆ గుర్తింపు లేని చోట, ఆ అపనిందలు మోపే చోట నాకు ఉండాలని లేక మంత్రికి నేను నిర్ణయం తీసుకోబోతాను. కార్యకర్తలను పట్టించుకోలేదనాడ, లీడర్లను చూస్తలేరని ఈడ. పార్లమెంట్ ఎలక్షన్ల ముంగట కారోళ్లకు పెద్ద పరిశానే ఉన్నది పోరి. మందాసన వస్తేనే ఏం మనిషివయ్యా, ఇంట్లోనే తాగుడు షురువు చేసినావు, పోరలు ఉన్నారనే సోయి కూడా లేదు, పో బయట నన్న దాగిరాపో అని 4 జోపు ఇడిచి పెడతారు మా అక్కలు. ఇంటి మనిషి తాగితేనే గిట్లా అంటారు. ఇక ఎవరెవరో తాగి ఇంటి ముంగట తమాషాలు చేస్తుంటే ఇంకెట్లుంటది? అది కూడా ఒక్కనాడా అంటే దినాం. గా బాధ లేగలేక కలెక్టర్లకు కంప్లైంట్లు ఇచ్చే కాడికి వచ్చింది కథ. మేడం మీకు దండం పెడతాం, మా ఇళ్ళ నడువిట్లకెళ్ళి వైన్ షాప్ దీపి విరిజరా అని అమ్మలక్కలంతా ఒక్క తీర్ల బతిమలాడుతున్నారు కలెక్టర్ మేడాన్ని. పర్మిట్ రూమ్ లో కూకోవాల్సిన వాళ్ళు పక్కింగ్ల ముంగట సిట్టింగ్లు వేస్తుర్రట. మరి సుఖేస్తప్పుడు ఎట్లుంటది మనోళ్ళ కథ? అక్కడ వైన్స్ అయింది, తాగి తప్పదాగి మా గేట్ ముందర రూమ్ల ముందర మెట్ల మీద మా గోడకి మొత్తం బాత్రూమ్. మీ లేడీస్ అందరు నచ్చి 1 గంట సేపు మా ఇంట్లో ఉండమనండి, ఉంటే మీకు ఆ బాధ ఏంటి అన్నది మీకు అర్థమవుతుంది. ఆడపిల్లలు ఇంట్లోకెళ్ళి బయటికి రావాలంటే గజ్జును అనుకుతున్నారట. ఎమ్మటే ఆఫీసర్ ను విలువనంపి గట్టిగానే అరుచుకున్నది కలెక్టర్ మేడం. మునుపు కంప్లైంట్ ఇస్తే 2 రోజులు కంట్రోల్ చేసి అటెండ్ కి ఇడిచిపెట్టిరట ఆప్కారోళ్ళు. రూల్స్ ప్రకారం పర్మిట్ రూమ్ అనేది చిన్నగా ఉండాలి, గట్లనే వాళ్ళనుంటే రప్పున కొట్టి వెళ్ళిపోవాలి. కానీ పెద్ద పెద్ద షెడ్లు వేసి కుర్చీలు బెంచీలు వరిసి సకల సౌలతులు చేయబట్టి పర్మిట్ రూమ్ ఎంత ఉండాలని సార్ని అడిగితే జగిత్యాలలో ఒక వైన్స్ కాడ పరిస్థితే ఇది. ఎడ పర్మిట్ రూమ్ ఉన్నా ఇదే కథ. మంద అమ్మిందే లెక్కని కొత్త కొత్త వైన్స్లు పెట్టి పక్కకే పర్మిట్ రూములు తెరిపించినందుకు ఆడోళ్ళ తిప్పలు ఇట్లున్నాయి. చూడాలి మరి కొత్త సర్కార్ ఏమన్నా మారుస్తుందో లేదో. ఐతారం వచ్చిందంటే చిన్న పెద్ద గ్రౌండ్లన్నీ పోరాలతో నిండిపోతాయి. ఎవ్వల చేతిలో చూడు బాలో బ్యాటో వికెట్లో కానొస్తుంటాయి. గింతంత జాగల్నే ఓ దిక్కు ఓ మ్యాచ్ నడుస్తుంటే ఇంకో దిక్కు ఇంకో బ్యాచ్ ఆడుతుంటది. ఇంట్లో చాలా మంది ఏదో టైంపాస్ కోసానికి ఆడుతుంటే కొందరు తోపు ఆటగాళ్ళు కావాలనుకుంటారు. కానీ వాళ్ళని ఎంకరేజ్ చేసేటోళ్ళు సవలతులు చేసేటోళ్ళు ఉండరు. అంతటా గీ తిప్పలుందేమో గాని పెద్దపల్లిలో లేదబ్బా. ఇటు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ సార్ బౌలింగ్, అటు బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ సార్ బ్యాటింగ్. ఇక ఇప్పుడు ఈ సార్ బ్యాటింగ్. అటు ఇంకా కాంగ్రెస్ యూత్ లీడర్ వంశీ సార్ కూడా ఆడిండు. కాకా ఫౌండేషన్ తరపున పెద్దపల్లి ఎంపీ నియోజకవర్గం లెవెల్లో క్రికెట్ పోటీలు పెట్టిండ్రు. 15 రోజులలో మండల లెవెల్లో 35 మ్యాచ్లు, అసెంబ్లీ నియోజకవర్గాల లెవెల్లో 21 మ్యాచ్లు. విన్నర్ ఆఫ్ ద టోర్నమెంట్ కి ప్రైజ్ మనీ 3 lakhs డిక్లేర్ చేస్తున్నాము. రన్నర్ అప్ కి 2 lakhs డిక్లేర్ చేస్తున్నాము. ఆటగాళ్లకు బ్యాట్లు, ప్యాడ్లు, గ్లౌజులు ఈసారి ఇచ్చిండ్రు. అప్పట్లో క్రికెట్ డెవలప్మెంట్ కోసం కాకా ఎంత తన్లాడిందో చెప్పి పెద్దపల్లిలో ఈ సౌలత్ చేస్తామన్నాడు వివేక్ సారు. అన్ని మండలాల్లో ఒక క్రికెట్ గ్రౌండ్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసి చేపిస్తాను. పెద్దపల్లి ఎంపీ టికెట్ కు దరఖాస్తు పెట్టిన వంశీ సార్ ఇట్లా అన్నాడు. మనం పెద్దపల్లి నుంచి ఇండియన్ క్రికెట్ టీమ్ కి అట్లీస్ట్ 1 ప్లేయర్ పోవాలని చెప్పి నా కోరిక. కాకా ఫౌండేషన్ తరపునే కరాటే, యోగా పోటీలు పెట్టి గెలిచిన వాళ్ళకి ప్రైజులు ఇచ్చిండ్రు. దేశంలో ఎట్లున్నదంటే ఏ రాష్ట్రంలో ఎప్పుడు ఏ సర్కార్ పడిపోతుందో, ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో తెలియకుంటుందిలా. 5 ఏళ్ళు పవర్లు ఉండురని పబ్లిక్ అంతా ఓట్లేస్తే వచ్చిరాని పొత్తులు చేయబట్టే పురిగలవక సర్కార్ గూలుడు, కొత్తోళ్ళు ఎక్కుడు, లేదంటే పాతోళ్లే మల్ల గూకునుడు నడుస్తుంది. పార్లమెంట్ ఓట్ల ముంగట పార్టీలకు పెద్ద పరిశానే ఉన్నది పోర్రి. ఇంతకు ఇయాల్టి రాజకీయ ముచ్చట్లేందంటే జార్ఖండ్ అసెంబ్లీలో బలగం చూపించే కార్యం నడిచింది ఇవాళ. మొత్తం 81 మంది ఎమ్మెల్యేలు ఉంటే 41 మంది ఎవరి కిమ్మతి ఇస్తే అల్లదే పవరు. ఎమ్మెల్యేలంతా ఓటేసినాక ఎవరి బలగం ఎంతో చెప్పిండు స్పీకర్ సారు. 47 मत प्राप्त हुए. प्रस्ताव के विपक्ष में 29 मत प्राप्त हुए.
సర్కార్ నిలబడ్డందుకు సంబరాలే సంబరాలు. జేఎంఎం కాంగ్రెస్ ఆర్జేడీ పొత్తుల సర్కార్కు 47 మంది జై కొడితే బీజేపీకి 29 మందే హిమ్మతి ఇచ్చిండ్రు. ఈడీ అరెస్ట్ చేసిన పాత సీఎం సోరెన్ సార్ ఓటేస్తానికి వచ్చి బీజేపీని ఆర్పారార్చుకుంటూ మా గవర్నమెంట్ ను గూలగొట్టబోయిండ్రని మొన్ననే కొత్త ముఖ్యమంత్రి ప్రమాణం చేసిండు కాబట్టి ఇప్పటికైతే ఏం డోకా లేనట్టే. జార్ఖండ్ ఎమ్మెల్యేలు జంపు కాకుండా అందరినీ మన హైదరాబాద్ కు తోలుకొచ్చి ఓటింగ్ యాళ్లకు తీసుకుపోయినందుకు మంచిగానే అక్కడికి వచ్చింది అన్నట్టు. వీళ్ళు ఇట్లా పోయినరో లేదో బీఆర్ ఎమ్మెల్యే దిగిండ్రు మన సిటీలా. సీఎం నితీష్ సార్ కాంగ్రెస్ ఆర్జేడీకి కటీఫ్ చెప్పి బీజేపీతో కలిసిండు కదా, ఈసారి సుధా బలం చూపించుకునేది ఉన్నది. అందుకే 16 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకొచ్చి పట్నం శివార్ రిసార్ట్ లో పెట్టిండ్రు. మరి 12 నాడు బీఆర్ అసెంబ్లీలో ఏమైతుందో గానీ హైదరాబాద్ అయితే కాంగ్రెస్ క్యాంపులకు మంచి అడ్డా అయింది. బంగారి తెలంగాణలా చెరువులన్నీ నిండుకుండలైనాయి. తొవ్వపొంటి పోతంటే భూమికి పచ్చటి రంగేసినట్టే పొలాలు గానొస్తున్నాయని మైకులు దొరికినప్పుడల్లా ఉపన్యాసాలు దంచేది పాత గవర్నమెంట్ల మంత్రులు, ఎమ్మెల్యేలు. మునుపు షెర్లల్ల నీళ్లు లేక బావుల కింద వ్యవసాయం నడిచేది. రైతుల కోసం గోదావరి నీళ్లు మలిపినం, మాది రైతు ప్రభుత్వం అని గొప్పగా సాటింపేసేది. కానీ పరిస్థితి ఎట్లున్నదో చూడుర్రి. మోదాలు మీరు బయటికి పోర్రని రైతులు, మీరే ఆగుర్రని ఆఫీసర్లు, పోలీసులు. అటు ఆళ్ళాగులు లేదు, ఇటు ఇల్లు ఊకును లేదు. ఖమ్మం జిల్లా పాలేరు ప్రాజెక్టు కాడ నడిచింది ఈ పంచాయతీ. నీళ్లు లేక పంటల ఆరుడు పట్టినాయి, ఒక్కొక్క కాడ ఎండినాయని గేట్లెత్తటానికి రైతులే వచ్చిండ్రన్నట్టు. ఈ చెరుకులకి ఊరికి రెండింటికి ఒక్క నెల ఇచ్చి 3 తళ్ళు ఇచ్చి ఆదుకుంటే చాలని చెప్పి మేము గవర్నమెంట్ ని, ప్రభుత్వాన్ని, మంత్రి గారిని అందరినీ వేడుకుంటున్నాం. లేలే ప్రాజెక్టులా నీళ్లు లేవు, ఎట్ల కిందికి ఇడిసాలనేది ఆఫీసర్ల మాట. అయినా సుతా పాత కాలువ గేట్లు ఎత్తనే ఎత్తిండ్రు రైతులు. గిట్లయితే రేపు ఇంకింత కష్టమైతదని ఆఫీసర్లు బుద్రికిస్తే సరే అని గప్పుడు గేట్లు దించిండ్రు. మీదికెళ్ళి నీళ్ళొస్తే కదా ఇండ్లుండేది. నాగార్జున సాగర్లనే అడుక్కుపడ్డాయి. ఈడనే చాలా మంది పంటలేయలే ఈ తాపకు. శ్రీశైలంకెళ్ళి ఈడికి రావాలే, కానీ అండ్లనే ముత్తమన్ని ఉండే. నిరుడు ఆనలు తక్కువ పడే వరకు వ్యవసాయానికి మస్తు తిప్పలైతాంది. కానీ ఫిబ్రవరిలోనే నీళ్ల తిప్పలు గిట్లుంటే ఇంకో నెల 2 నెలలు వారాలు నాయ పొలాలకు. అప్పటికి ఇంకెంత గోసుంటదో పో. అబ్బా, ఈ చలికాలం ఎప్పుడు పోతుందో, ఎండాకాలం ఎన్నడొస్తుందో. మంచిగా ఒంటిపూట బడికి పోయొచ్చి మంచిగా ఆడుకోవచ్చని కొందరు. ఈ తాప ఎండాకాలం సెలవులల్లా అమ్మమ్మ ఇంటికి, నాయనమ్మ ఊరికి పోవాలే, షెర్లల్లా దమ్మారా ఈత కొట్టాలని కొందరు. ఇక కొలువులు చేస్తోళ్ళు ఓ 4-5 రోజులు సెలవులు పెట్టి ఇంటోళ్ళతోని అట్లా దేశం మీది బాజు టూర్కు పోయి రావాలని ప్లాన్లేస్తుండొచ్చురు. ఓ పారికి ముచ్చటి ఇంటిరా అంటే గసొంటి ఆలోచన ఏం రానియరు పక్కా. కూలర్లల్లా నీళ్లు నింపు పెట్టుకోర్రి, ఖరాబ్ అయితే రిపేర్ చేయించుకోర్రి, పైసలుంటే ఏసీలు పెట్టించుకోర్రి, ఇండ్ల మీద కూల్ పెయింట్ వేయించుకోర్రి, తలుపులు కిటికీలకు పర్దాలను కట్టుకోర్రి. ఎండాకాలం రాకనే పాయే, అప్పుడే జాగ్రత్తలేంది అంటారా? ఈ తాపకు ఫిబ్రవరి మార్చికెళ్లే దంచుతాయట. మరి వాతావరణ శాఖలే చెప్పిండ్రు కుద్దు. ఎన్లినో అనేది దాదాపు పెరుగు కోస్ట్ మీద మనకి ఏర్పడడం అయితే జరిగింది. దీని యొక్క ప్రభావం భూ ఆవరణం మొత్తం మీదుగా కూడా ఉంటుంది. మన భారతదేశం మీద కూడా కొద్దిగా ప్రభావం చూపించింది. భూమి పుట్టిన కాంచి నిరుడు కొట్టినంత ఎండలు ఎన్నడు కొట్టలే. ఈ ఏడు అంతకెక్కువే అంటూరంటే ఇక ఎట్లుంటాయో చూడురి. తాపకింత భూమి గరమైతుందట. మరి అడవులు నరకబట్టిరి, గుట్టలు మింగబట్టిరి. మనం ప్రకృతిని ఖరాబు చేస్తే అది మన ఎంట పడుతుందన్నట్టు. గాలిలా గలీజ్ గాలి పెరిగి గర్మి ఎక్కువైతుందట. ఉత్తర అమెరికా, యూరప్ దేశాల నదులు గరిగినాయట. ఆల్రెడీ గర్మి పెరిగి ఎండాకాలం చాలైనట్టే కొడుతుంది కొన్ని జిల్లాలల్లా. ఆదిలాబాదు, మెదక్, మహబూబ్ నగర్, హనుమకొండ, హైదరాబాద్ లా ఎండలు పెరిగినట్టే అనిపిస్తుంది. ఈ లెక్కన చూస్తే మార్చిల మాడలు వలిగేటట్టు, ఏప్రిల్లా పెంక మీద వేయించినట్టు, మేల మాడతట్టు కొట్టేటట్టున్నాయి పో. ఇక ఇవ్వుల్లా ఇయాల్టి తీన్మార్ వార్తలు ఉంటామల్లా. నమస్తే.